హాస్టల్లో ఉన్న పిల్లలు చెరువు వరకు వెళ్తుంటే అసలు పర్మిషన్ ఇచ్చిందెవరు? అక్కడికి వెళ్ళి వాళ్ళు చనిపోతే అందుకు బాధ్యులు ఎవరు? రాత్రికి రాత్రే పోస్ట్ మార్టం ఎవరు చేయమన్నారు? ఏకంగా మంత్రి స్పందించిన బాధిత కుటుంబ సభ్యులు బగ్గుమంటున్నారు ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం జగిత్యాలకు వెళ్ళి తీరాల్సిందే. జగిత్యాల ఎస్సీ హాస్టల్కు చెందిన విద్యార్థులు చెరువులో పడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తర్వాత అధికారులు వ్యవహరించిన తీరుపై మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పోస్ట్ మార్టం నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే మృతదేహాలను అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నించారని ఆరోపిస్తూ పాత బస్టాండ్ దగ్గర ఆందోళనకు దిగారు బంధుమిత్రులు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగే వరకు డెడ్ బాడీలను తీసుకునేదే లేదని తెగేసి చెప్పారు. మరోవైపు విద్యార్థుల మృతిపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీ నగర్ లో ఉన్నటువంటి నాచుపల్లి ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూమ్, ఆ కుటుంబంలో ఎవరైతే అర్హత ఉంటే వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇచ్చడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి మనవి చేస్తూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విధాలు కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మంత్రి వీడియో ప్రకటన తిరస్కరించాయి మృతుల కుటుంబాలు. మంత్రి నేరుగా తమ దగ్గరకు వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ప్రత్యక్షంగా వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదనడంతో జగిత్యాల పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.